సో ఇప్పుడు ఆర్థిక శాఖ తెలిపినటువంటి ఈ ఆమోదానికి అనుగుణంగా గైడ్లైన్స్ వస్తాయి. ఈ గైడ్లైన్స్కి అనుగుణంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 10,954 పోస్టులు అనేవి కన్ఫర్మ్. సో ఈ మార్చ్ 6న ఏం చేశారు అని అంటే ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది, క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. సో ఇలా జరిగినటువంటి ఈ సమావేశంలో ఈ పోస్టులను ఆల్రెడీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత చాలా మంది అనుకునేది ఏంటంటే ఇవి పాత వారికి కొత్త వారికి అవకాశం లేదు అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఎవరైతే 2020-22 వరకు కొనసాగినటువంటి విఆర్ఓలు విఆర్ఏలు ఉన్నారో వీరి దగ్గర నుంచి మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అని చెప్పేసి వీరి దగ్గర నుంచి వారి అంగీకారాన్ని అడిగింది. వాళ్ళు అడిగితే అందులో ఎంతమంది అని అంటే దాదాపు 9,654 మంది మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అని చెప్పేసి వచ్చారు. అంటే ఎంతమంది అని అంటే 9,654 మంది మేము అంగీకారం తెలుపుతా ఉన్నాం, జాబ్ చేయడానికి మేము సిద్ధము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ 9,654 మంది ఎవరైతే ఉన్నారో ఇందులో చాలా మందికి అంటే సుమారు ఒక 3,654 మందికి ఇంటర్ లేదా డిగ్రీ అనేటువంటి సర్టిఫికెట్స్ లేవు. ఇంటర్ ఆర్ డిగ్రీ ఈ సర్టిఫికెట్స్ అనేవి లేవు. అంటే వీరి క్వాలిఫికేషన్ లో లేరు. ఎంతమంది లేరు? ఒక 3,654 మెంబర్స్ లేరు. ఇక డిగ్రీ అలాగే ఈ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి వారు 6,000 మంది ఉన్నారండి. 6,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 6,000 మందిని కూడా డైరెక్ట్ తీసుకుంటే అంటే డైరెక్ట్గా జాబ్లోకి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి న్యాయపరమైనటువంటి మళ్ళీ చిక్కులు వస్తాయి. సో ఈ న్యాయపరమైనటువంటి చిక్కులను ఎదుర్కొనాలి అని అంటే ఈ 6,000 మందికి కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి, ఎగ్జామ్స్ పెట్టే వీరిని ఉద్యోగంలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఎందుకనంటే న్యాయపరంగా ఎదురయ్యేటువంటి చిక్కులను ముందే చెక్ పెట్టేందుకోసం. ఇది క్లియర్. ఈ